హాయ్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ నుంచి వెళ్ళి రామోస్ ఫిలిం సిటీకి టూర్కి బయలుదేరినాం. మా డబ్బా కార్లో బయలుదేరాం. మా ఫ్యామిలీతో బయలుదేరాము సూర్యాపేట నుంచి వెళ్ళి. హలో ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాం హెచ్వైడికి. ఇక్కడ మా హస్బెండ్ టీ కావాలి అంటే ఒక సైడ్ కప్పుకొని టీ తాగుతున్నాము. మేమైతే తాగలేదు, మా హస్బెండ్ ఒకరు తాగిండు. పులిహోర కోసం మేము పచ్చడి కొనుక్కున్నాం. చూడాలి ఎట్లుంటుందో, పుల్లగా ఉంటుందో ఖరాబ్ అయ్యిందో. 120 రూపీస్ అంట. ఇందాక ఒక టమాటా చట్నీ తీసుకున్నాం కదా, ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు అనేసి ఇంకా పులిహోర అయితే తెచ్చుకున్నాము. పులిహోర తిందాం అనేసి ఒక చెట్టు కింద ఆగి తింటున్నాము. పులిహోర బాగుంది, చాలా బాగుంది. హ్యాపీగా ఉందంటే ఇంకా చెట్ల కింద మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి. బాగుంది అసలు. బాగుందా పులిహార? నేనే చేసిన. నువ్వా? ఎస్. ఏ బుడ్డోడ తినరా, తొందర వెళ్దాం ఊరికి. రాజు పులిహోర బాగుంది. మధ్యలో ఆగినాం మనం. రాజు వేణు పులిహార ఎట్టుంది వేణు? బాగుంది. అవునా, ఎవరు చేసిరు? నువ్వే. అట్లుంటది మనతో మరి. కానీ పులిహార ఎట్లుంది నాని? బాగుందా? అడిగిపోతున్నావు? ఏడికి వచ్చినావా? తినడానికి కాదు వచ్చింది మనం, టూర్కి. మేము టూర్కి వెళ్తున్నాం అండి అను. ఎడికి వెళ్తున్నావు? ఏడికి వెళ్తున్నావు? అరే ఇప్పుడు చూడా నానే. తిన్నాం కడుపు నిండా పులిహోర. పోతున్నాం రామోస్ ఫిలిం సిటీ పోయినాక. మా కార్ వచ్చేసి ఎలాంటి కారు చూడండి, మామూలు కార్ వేసుకోవట్లే చూడండి, జాతి రత్నాల కార్ వేసుకోబోతున్నాం. ఇది మా కార్. ఓకే, అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మనం ఎక్కడికి వెళ్తున్నామేనో? రామోస్ ఫిలిం సిటీ. ఇక్కడ స్పెషల్ ఏంది? అక్కడ ఏమి ఉంటాయి అక్కడ చూడలేకి? ఏదో ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దామని పోతున్నాం. అవునా? ఏది సడన్ గా తీసుకుపోతున్నావు? నన్ను తెలవకుండా చెప్పకుండా పోతున్నాంగా. సడన్ గా పోతేనే కిక్ ఉంటుంది, అనుకొని పోతే కిక్ ఉంటుంది. అదే మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరక సడన్ గా ప్రోగ్రామ్ వేసుకొని నన్ను తీసుకొని పోతున్నావు. అసలు కలిసి వచ్చింది ఈరోజు. ఎందుకు లీవ్ ఉంది ఈ రోజు నీకు? ఈవెన్ కాదు, పోవాలనుకున్నాం, పోతున్నాం. ఓకే ఓకే, ఫ్యామిలీ ట్రిప్పా? ఫ్యామిలీ. ఓకే. హైదరాబాద్కి అయితే అనుకోకుండా అయితే వెళ్తున్నాము. అందులో మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ అంట. నేను ఎప్పుడు చూడలేదు, విన్నా కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం, అక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీకి అయితే ఎంట్రీ అయినాము, లోపలికి అయితే వెళ్తున్నాము. రామోస్ ఫిలిం సిటీ ఇప్పుడే షార్ట్. వచ్చినాం, ఇప్పుడే ల్యాండ్ అయినాం. ఆ నుంచి ఫ్లైట్ ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ వచ్చినాం. ఎట్లా వచ్చినావేనా? నా జాగ్రత్త కారు మీద. అవునా? ఎట్లా ఉంది కార్ పర్ఫార్మెన్స్? ఇప్పుడు ఫిలిం సిటీ పోయి మంచిగా ఎంజాయ్ చేసి అన్ని చూసి అంతేనా? మీకు కూడా చూపిస్తా, చూడండి ఎలా ఉంటాయో. ఓకేనా? మీరు కానీ రండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేయాలి, చూడండి. ఎప్పుడు ఫ్యామిలీతోని అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు ఇంట్లో ఉంచొద్దు కదా. ఇట్లా వీకెండ్ లో ఇట్లా చేస్తుంది. వెనక అలా వెనక మీ ముందు. ఇప్పుడే టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాను, టికెట్ తీసుకుంటున్నాను. అంటే ఫిలిం సిటీది మొత్తం చూడాలన్నా కానీ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ టికెట్ కౌంటర్ అంట, టికెట్ కోసం అందరు క్యూ కట్టినారు. రామోజీ ఫిలిం సిటీలోకి టికెట్ ఉంటేనే అలౌట్ చేస్తారంట. అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మా హస్బెండ్ చెప్పాడు. ఎంట్రింగ్ టికెట్ ఇప్పుడే తీసుకున్నాం,
కానీ ఒక్క టికెట్ వచ్చి 1722 రూపాయలు ఒక్క టికెట్ ప్రైస్. మేము 5గురం వచ్చినాం, 8313 రూపాయల టికెట్లకే అయినాయి. టికెట్ కాస్ట్ విన్నారుగా ఫ్రెండ్స్, కాస్ట్ ఎలా ఉందో. 1 పర్సన్కి అంత కాస్ట్ అంట. నేనైతే షాక్ అయినా కాస్ట్ వినేసి. టికెట్ చెకింగ్ జరుగుతుంది. రారా చిన్నోడా, నువ్వు రారా, నీకు ఇక్కడ వేయాలంట. టికెట్ తీసుకున్నాక దానికి ఒక రెడ్ కలర్ స్టిక్కర్ ఇచ్చినారు. ఆ స్టిక్కర్ ఏమైందిరా, మన షర్ట్ అయిపోయిందా టికెట్ ఉండాలంట, చెకింగ్? అది ఉంటేనే అలౌట్ ఇవి చేస్తారు. ట్యాక్స్ అంట, అందులో వెరిఫికేషన్ కోసం ఏంలే కానీ ఇవి ట్యాక్స్ ఉంటే టికెట్ తీసుకొని ఎలో అయినట్టు, ఈ ట్యాక్స్ లేకపోతే నాట్ అలౌడ్ అంట. ట్యాక్స్ బిల్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకుంటుంది. వెల్కమ్ టు రామోస్ ఫిలిం సిటీ. రామోస్ ఫిలిం సిటీ అయితే వచ్చేసాం. బయటికి వెళ్ళి మా వైఫ్ బస్ ఎక్కి ఒకటే ఎక్కిరిస్తా ఉంది నన్ను. ఇది మాత్రం బాగాలేదు. పోవద్దు, అది ఉండాలి. అక్కడి నుంచి టికెట్ తీసుకున్నాక బస్సు ఎక్కాలంట. బస్సు మన రామోజీ ఫిలిం సిటీ లోపలికి తీసుకెళ్తుందంట. వావ్, అది చూడండి రామోజీ ఫిలిం సిటీ అని ఆర్చ్ చూడండి ఎంత చాలా బాగుందో. బస్సులో టీవీ కూడా ఉన్నది. అందరూ కొంచెం షార్ట్ వీడియో అలా తీసేసుకున్నాము. చాలా చల్లిగా గాలుస్తుంది. వావ్, చూడండి గార్డెన్ ఎంత చాలా బాగుందో. లోపల ఎంట్రింగే ఇంత చాలా బాగుందంటే ఇంక లోపల ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. చూద్దాం రండి. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం రామోజీ ఫిలిం సిటీకి, ఎప్పుడూ వెళ్ళలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుందని రామోజీ ఫిలిం సిటీ. మేబీ అక్కడైతే జరుగుతుంది ప్రోగ్రాము, షూటింగ్ ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. మమ్మల్ని అయితే అక్కడికి వెళ్ళనియట్లేరు, ఓన్లీ బస్సులోనే అలా తిప్పేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది, లొకేషన్ చాలా బాగుంది. అక్కడ ఇక బస్సు అయితే ఆపేసినారు, దిగమన్నారు. దిగేసినాము. మా హస్బెండ్ అయితే ముందే దిగేసి వీడియోలు ఫొటోస్లు అన్నీ తీస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందరం వెళ్ళింది, ఎప్పుడు చూడలే రామోజీ ఫిలిం సిటీ. అక్కడైతే బస్ దిగేసి లోపలికి వెళ్ళండి అమ్మా అంటే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం లోపలికి వెళ్ళడానికి. బయటనే ఇంత చాలా బాగుందంటే లోపల ఎలా ఉంటుందో చూడాలి. మేము రాగానే వాటర్ ఫాల్స్ అనేది ఓపెన్ అయినాయి. అవి నాకు చాలా బాగా నచ్చినవి. మూవీ మ్యాక్స్ అంట. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఆర్చ్ కూడా చూడండి ఎంత చాలా బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వీలుంటే వెళ్ళండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళండి. నేనైతే లోపలన్నీ ప్రతి ఒక్కటి వీడియో తీసినాను. ఈ వీడియో మొత్తం చూస్తేనే లోపల ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. వీడియో మధ్యలో కట్ చేస్తే మీకైతే తెలియదు. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. నేనైతే ప్రతి ఒక్కటి వీడియో తీశాను. చూడండి రామోజీ ఫిలిం సిటీ హౌస్ చూడండి, ఆర్చ్ ఎంత బాగుందో. రామోజీ మూవీ మ్యాక్స్ అంట, చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా లోపలికి స్టార్ట్ అయినాము. చాలా అంటే చాలా లోపలికి ఉన్నది. బట్ కాకపోతే గార్డెన్ ఏరియా, వాటర్ ఫాల్స్ అవి అనేది చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది. అది హెలికాప్టర్ అంట. మా హస్బెండ్ చూడు చూడు అంటే చూపిస్తున్నాం హెలికాప్టర్. ఇది లోపల ఎంట్రింగ్. లోపల ఏమైందో నేనైతే వీడియో పెట్టా చూడండి. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా భయంగా ఫన్నీగా ఉంటుంది. చూడండి ఒకసారి. Welcome, Voyagers. Welcome to your space flight adventure. Scanning for intruders. You can never be అమ్మో, భయం అవుతుంది నాకు. prepare to descend to this platform. ఎక్కడికి పోతున్నాం? అమ్మో, కింది పోయిందిరా. పోయింది. ట్రైన్ పోతుంది.
ముందు వీడియోతో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఫన్నీగా ఉందో? చాలా ఫన్నీగా ఉంది. మేమైతే చాలా భయపడ్డాం, ఫన్నీగా నవ్వుకున్నాం. మేము ఉన్న ప్లేస్లో ఉన్నాం, కాకపోతే అది అటు ఇటు తిరగడం వల్ల మేము ఎటో వెళ్తున్నట్టు, దానికి గుద్దినట్టు, ఏదో సంథింగ్ ఏదో ఫన్నీగా అనిపించింది. చాలా బాగుంది. నేనైతే అక్కడి నుంచో అయిపోగానే మేము అటు సైడ్ వెళ్తుంటే కొన్ని ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. బట్ మేమైతే ఏం కొనుక్కోలేదు, కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఈ వీడియో అయితే నేనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లెంతీగా అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేనైతే బాహుబలి సెటప్, ఇంకా అక్కడ సినిమా మూవీస్ తీసారంట, అవన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.